తెలంగాణ ఫుడ్ సేఫ్టీ రైడ్స్ కొనసాగుతున్నాయని అంటున్నారు ఆ శాఖ డైరెక్టర్ శివలీల. కల్తీని అరికట్టడంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మరో 3 టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో వ్యాపారులు పాఠాలు నేర్చుకోవాలి అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ స్టేట్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ డైరెక్టర్ శివలీల గారు ఉన్నారు. శివలీల గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నిసార్లు దాడులు చేస్తున్నప్పటికీ, ఎన్ని వార్తా కథనాలు వస్తున్నప్పటికీ ఎందుకు కల్తీని మనం బ్రేక్ చేయలేకపోతున్నాం? ప్రజలకు మంచి ఆహారాన్ని కానీ మంచి నీరుని కానీ అందించలేకపోయే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా అండి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా దృఢ సంకల్పంతో ఉంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు మాకు ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ టీములు కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ టీములు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి నేను చెప్తున్నది ఏంటంటే, మన ప్రజలు మనమే కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా ఆహారాన్ని తింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే చాలా క్వాలిటీ అయిన ఫుడ్ని, సేఫ్ ఫుడ్ని అందించాలి. ముఖ్యంగా అండి, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కొన్ని అంటే ఒక లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు త్రూఅవుట్ తెలంగాణ లక్షల్లో ఉన్నాయి. దానికి కానీ మనము ఎప్పటికప్పుడు కూడా టాస్క్ ఫోర్స్ టీమ్సే కాకుండా మన రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా తనిఖీలు చేయడము, ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడ అటెండ్ అవ్వడము, అవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇక అంటే ఇలానే చేస్తూ పోతుంటే కూడా ఫుడ్ అడల్ట్రేషన్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీ అబ్జర్వేషన్లో ఈ కల్తీ బాగా పెరిగిపోవడానికి ప్రధాన కారణాలు, మీరు చాలా మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు, చాలా అవగాహన సదస్సులు పెడుతుంటారు, చాలా కేసెస్ చూస్తుంటారు, ఎందుకంటే స్టేట్ హెడ్ మీరు. సో ఎందుకు కల్తీ జరుగుతుందని అనుకుంటే మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా కల్తీ అనేది ఒక 2 రకాలండి. ఇప్పుడు బిజినెస్ ఆపరేటర్స్ వాళ్ళ లాభార్జనకు అంటే వాల్యూమ్ని పెంచుకోవడానికి, క్వాంటిటీ పెంచుకోవడానికి, ఇప్పుడు మనకు ఒక కేజీలో ఒక 100 గ్రామ్స్ కూడా మనము అడల్ట్రేటెడ్ ఐటమ్స్ని కలిపిన వాళ్ళకు క్వింటాల్ లెవెల్లో కొంచెం ఎక్కువ లాభార్జన వస్తుంది. అంతేకాకుండా డిమాండ్ సరిపోని సప్లై లేనప్పుడు కూడా ఇలాంటి కల్తీ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఇవన్నిటిని కూడా మనము అంటే అరికట్టడానికి కొంత సమయం పడుతుంది. తప్పకుండా కూడా అడల్ట్రేషన్ని నివారించవచ్చు. ముఖ్యంగా పాలు అంటే మనకు డిమాండ్ సరిపోను సప్లై లేదు కాబట్టి కొంతవరకు కూడా అది అడల్ట్రేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మేము ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసేసి వాటిని కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు మనకు 3 టాస్క్ ఫోర్స్ టీములు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా యాక్టివ్గానే పనిచేస్తున్నాయి. ఇది కొంతకాలం కనుక ఇలానే కొనసాగితే కనుక తప్పకుండా ఇప్పటికే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్లో భయం మొదలైంది. వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళు చేస్తున్న వైలేషన్స్ కూడా రెక్టిఫై చేసుకుంటున్నారు. ఇలా కొంతకాలం కనుక జరిగితే తప్పకుండా కూడా మనం అరికట్టవచ్చు, కల్తీని అరికట్టవచ్చు. చాలాసార్లు మా ఫుడ్ ఇన్స్పెక్టర్స్, మా డిపార్ట్మెంట్ కూడా ఈ సాస్ ప్రిపరేషన్లో కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడము, వాటిని సీజ్ చేయడము, డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళ మీద ఫైన్లు అంటే యాజ్ పర్ ది FSSAI నామ్స్ ప్రకారం మనము చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైనా కూడా ఈ కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు ప్రిపరేషన్ చేసే స్టాఫ్ కూడా మనము ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా అందరూ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళు యాజ్ పర్ ద FSSAI నామ్స్ ప్రకారము ఫుడ్ ప్రిపేర్ చేసి, వాళ్ళు కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ సేఫ్టీ అంటే స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తే కనుక మనము ప్రజలను కూడా రోగాల బారిన పడకుండా కూడా కాపాడుకోగలుగుతాం. ప్రజలందరూ TV9 చేస్తున్నది కూడా మంచి కార్యక్రమమే. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా మంచి కార్యక్రమం నిర్వహిస్తుందని అనుకుంటున్నాను. హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా కూడా కల్తీ పెరిగిపోవడానికి ప్రధాన కారణాలలో డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడం ఒకటి, డబ్బుకు ధనార్జనే ప్రధానంగా టార్గెట్ పెట్టుకుని కక్కుర్తితో కొంతమంది దాదాపు 90% వ్యాపారులు ఇదే విధంగా కల్తీకి అలవాటు పడిపోయారు. వారు మాత్రం వాళ్ళ యాక్షన్లో మార్పు రాకపోతే మాత్రం చాలా సీరియస్ రియాక్షన్ తమ వైపు ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ స్టేట్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ డైరెక్టర్ శివలీల. కెమెరా పర్సన్ నాయుడుతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.